గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడును సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ నిన్న లోక్సభలో మరి కళ్యాణ్ బెనర్జీ ఇండియా కూటమి చెందినటువంటి నేత, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సాక్షిగా నిలదీశాడు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతలను మోదీ కలుపుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నితీష్ కుమార్ గారు లాంటి ఊతకర్రలతోటి పార్లమెంటులోకి ప్రవేశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఈడీ కేసులు ఏమయ్యాయి? భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోగానే శుద్ధపూస అయిపోయాడా? ఆయన నేరాలన్నిటినీ వాషింగ్ మిషన్ లో వేసి ఉతికేశారా, క్లీన్ చేసేసారా అని చెప్పేసి సూటిగా ప్రశ్నించాడు. దానికి ఇండియా కూటమి సభ్యులందరూ కూడా బల్లలు చరుస్తూ షేమ్ షేమ్ అంటూ అరిశారు. మరి అదే సందర్భంలో దొంగ సర్వేలతో భారతీయ జనతా పార్టీకి 400 స్థానాలు రాబోతున్నాయని చెప్పేసి సర్వేలతోటి స్టాక్ మార్కెట్ ను పెంచేసి మదుపరులకు 31 లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలోని మదుపరులకు నష్టం వాటిల్లేలాగా చేశారు. మరి అదే సందర్భంలో తెలుగుదేశం ముఖ్య నాయకుడైనటువంటి అతని భార్యకు సంబంధించినటువంటి కంపెనీ, ఆయన అన్న మాటలే మనం చెప్పుకుందాం, మనం కొత్తగా యాడ్ చేయవద్దు, ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత అయినటువంటి భార్యకు చెందినటువంటి కంపెనీకి ఒక్క రోజులో 521 కోట్ల లాభాలు ఎట్లా గణించింది? ఏమిటి మాయ, ఏమిటి మిరాకిల్ అని చెప్పేసి ఆయన పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించారు. అవినీతి పరులైనటువంటి ఇలాంటి నేతలు ప్రజల కోసం పనిచేసేటటువంటి నేతలను పట్టుకొని అవినీతి పరుడు, జైలు శిక్ష అనుభవించాడు, 16 నెలల జైలు శిక్ష అనుభవించాడు అని శుద్ధపూస కబుర్లు చెప్పటమే అసహ్యం వేస్తుంది, వెగటు పుడతా ఉంది. ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి ఇండియా కూటమిలో చేరినటువంటి కమ్యూనిస్టులు ఉన్నారు. ఆ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఇండియా కూటమి తరపున ఎన్నికైనటువంటి ఒక పార్లమెంటు సభ్యుడైనటువంటి కళ్యాణ్ బెనర్జీ పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడును నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులు ఏమయ్యాయి? ఆయన ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఆయన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోగానే శుద్ధపూస అయిపోయాడని ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీని నిరంతరం విమర్శించేటటువంటి కమ్యూనిస్టు నాయకులైనటువంటి మరి ఈ యొక్క రాధాకృష్ణ కావచ్చు, మరి చికెన్ నారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ సిపిఎం నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినా సబబేనా? చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి చేసినా సబబేనా? నాడు tehalka.com వాళ్ళు భారతదేశంలో ఇంతటి అవినీతి పరుడు లేడు, 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల రూపాయలకు ఆయన అవినీతితో సంపాదించాడని చెప్పిన రోజు కూడా ఆయననే సమర్థించారు. ఈ రోజున దేశవ్యాప్తంగా విచారణ జరుగుతా, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా, దేశ పార్లమెంటులోనే తెలుగువాడి పరువు పోయినప్పటికీ కూడా మరి 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఎంత అవినీతికి పడగలెత్తాడో కళ్ళకు కట్టినట్టుగా
కళ్యాణ్ బెనర్జీ వివరించినప్పటికీ కూడా వీళ్ళు నోరు మెదపరా, వీళ్ళు నోరు తెరిచి మాట్లాడరా? మరి అవినీతి కేసుల నుంచి రక్షింపబడటానికే, అవినీతి కేసుల నుంచి తప్పించుకోవటానికే భారతీయ జనతా పార్టీతో పొత్తు కలిశారన్నది నిజం కాదా? భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తాం. మరి భారతీయ జనతా నరేంద్ర మోడీ అసలు పాలనకు పనికిరాడు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన వెంటనే తన ఎంపీలను, రాజ్యసభ సభ్యులను హడావుడిగా పౌడర్ వేసి ముస్తాబు చేసి నరేంద్ర మోడీ గారికి ఎందుకు కలిపాడో ఇప్పటికైనా అర్థమైందా ప్రజలారా? అవినీతి పరులంతా ఒక చోట చేరి, అవినీతి తిమింగలాలన్నీ ఒక చోట చేరి, నిస్వార్థంతో ప్రజల కోసం పనిచేసే వాళ్లను దెబ్బతీసి, ప్రజలకు మాయమాటలు చెప్పి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి 20 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల అప్పులు చేసి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు FRBM పరిమితికి లోబడి మాత్రమే అప్పులు చేసినా గానీ 11 లక్షల కోట్లు చేశారు, 14 లక్షల కోట్లు చేశారని అవినీతి అసమర్థ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానాలు చేసి, తీరా ఇప్పుడు చూస్తే 7 లక్షల కోట్లు మాత్రమే, ఏది కార్పొరేట్ అప్పులతో కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు 4,42,000 కోట్లు మాత్రమే. 4,42,000 కోట్లలో 2,70,000 కోట్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉన్నాయి. అంటే మిగిలిన అప్పులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిమితులకు లోబడి అప్పులు చేశారు. వీళ్ళు విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు, అసత్య ప్రచారాలు చేశారు, అబద్ధాలు చెప్పారు. అవినీతి పరులే నీతి పరుని పట్టుకొని అవినీతి పరుడు అంటూ వ్యాఖ్యలు చేసి జైలుకి ఏ విధంగా పంపించారో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా. సోనియా గాంధీ గారిని ఎదిరించకపోతే సోనియా గాంధీని ఎదిరిస్తాడా? సోనియా గాంధీని ఎదిరించకపోతే మరి ఆయన మీద ఏ కేసులు ఉండేవి కాదని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కావాలంటే పాత సీడీలు ఒకసారి మీరు చూసుకోవచ్చు, పాత వీడియోలను ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాకపోగా ప్రజల కోసం తాపత్రయపడేటటువంటి వ్యక్తి అయితే, అలాంటి వ్యక్తిని తప్పుడు మాటలతోటి 16 నెలలు జైలు బెయిలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ప్రతిరోజు నిత్యం జగన్ అరెస్ట్ కాబోతున్నాడు, జగన్ బెయిల్ రద్దు కాబోతుంది అనేటువంటి ప్రచారం చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కానీ వాళ్ళ దాకా వచ్చేసరికి మాత్రం శుద్ధ పూసలాగా నీతి స్తోత్రాలు పలుకుతా ఉన్నారు. ఈ తేడాని గమనించండి ప్రజలారా. నమస్తే.